ప్రైజ్ తెల్లవాడండి. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈరోజు మనం ధ్యానించుకుందాం. క్రిస్మస్ సందర్భంగా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. క్రిస్మస్ సందర్భంగా కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మాకు అవసరమైన విషయాలు మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మామూలుగా క్రిస్మస్ టైంలో చాలా విషయాలు ధ్యానించుకుంటాం, కానీ జ్ఞానులు ఆరాధించిరి అని పాట పాడుకుంటూ వి త్రీ కింగ్స్ ఆఫ్ ఓరియంటార్ అని ఇంగ్లీష్లో పాడుతూ ముగ్గురు జ్ఞానుల గురించి, తూర్పు దేశపు జ్ఞానుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే యాక్చువల్గా జ్ఞానులు ముగ్గురు కాదండి, చాలామంది వచ్చారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అయితే 3 గిఫ్ట్లు వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు అందరూ అదొకటి అలవాటుగా అయిపోయిందనమాట ఆచార ప్రకారం. కానీ ఈరోజు నేను మాట్లాడే సంగతి ఏంటంటే, ముగ్గురు జ్ఞానవంతురాళ్ళు. క్రిస్మస్ సందర్భంగా ముగ్గురు జ్ఞానం గల స్త్రీలు. వీళ్ళు కూడా ఎంతో విధేయత చూపించారు దేవునికి. దేవుని మార్గంలో నడుస్తూ దేవుని ప్రవచనాలు వాళ్ళల్లో మోస్తూ ముందుకు సాగారు. వాళ్ళని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళ పేర్లు ప్రథమంగా వినిపిస్తాయి యేసుప్రభు జననంలో. ఈ ముగ్గురు స్త్రీలను గురించి మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ఒకరేమో మధ్య వయస్సు, ఇంకా ఎక్కువనే, అంటే పిల్లలు పుట్టకుండా ఉన్నంత వయసు అనమాట. మేబీ 60 దాటి ఉంటుందేమో. ఇంకొక ఆవిడేమో చిన్న పాప, 13-14 సంవత్సరాల అమ్మాయి. ఇంకొక ఆమెమో 100 ఏళ్ళు దాటిన ఆమె. మీరు ఇంకా గెస్ట్ చేసేసి ఉంటారు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఎలిజబెత్, మరియా, అన్నా అనే ప్రవక్తిని. ఈ ముగ్గురు యేసుప్రభు జననంలో ప్రధాన పాత్ర వహిస్తారు. వీళ్ళు ముగ్గురిని గురించి కూడా మనము వైస్ మెన్ లాగా వీళ్ళు వైస్ విమెన్ అని ఎందుకు అంటున్నాను అంటే, జ్ఞానం గల స్త్రీలు ఎలా వాళ్ళు జ్ఞానము కలిగిన వారు అని డిసైడ్ చేస్తామంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేట జ్ఞానమునకు ఆధారం. అది మనకందరికి తెలుసు. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాబట్టి వాళ్ళని గురించి జ్ఞానులు అని నేను అంటున్నాను. మరి ఈ జ్ఞానం గల స్త్రీలను గురించి కొన్ని విషయాలు, ముగ్గురిని గురించి కూడా కొన్ని నిమిషాలు చూసుకుందాము. వీళ్ళు ముగ్గురు కూడా లూకాసు వార్తికుడే వాళ్ళని గురించి గ్రంథస్థం చేశాడు ఎక్కువగా. లూకాసు వార్త అసలు స్టార్టింగే ఎలిజబెత్ గురించే ఉంటుంది. ఎలిజబెత్ ఎవరు అనే విషయం కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 5వ వచనంలో, 5వ వచనం నుంచి 7 వరకు నేను చదువుతున్నాను. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో, అంటే లూకా రాస్తూ ఉన్నప్పుడు దీన్ని హిస్టారికల్గా కూడా, అంటే సెక్యులర్ హిస్టరీతో కలుపుతున్నాడు, కోఆర్డినేట్ చేస్తున్నాడు. బైబిల్ ఎంత సత్యమో మనం తెలుసుకోవడానికి అక్కడక్కడ ఇలాంటి రాజుల గురించి అలాగే చెప్తూ ఉంటారనమాట. ఈ హేరోద్ రాజు సంగతి సెక్యులర్ హిస్టరీలో ఉంటుంది. రోమా సామ్రాజ్యంలో ఇతను ఒక పెద్ద రాజు. ఈ రాజు సమయంలో ఇది జరిగింది అని చెప్పడానికి ఇది చెప్తున్నారనమాట. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకరియా అనే ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఇప్పుడు చూడండి, జకరియా ఏమో భర్త, ఎలిజబెత్ భార్య. జకరియా ఏమో యాజక సమూహం, యాజకుడుగా ఉన్నాడు అనమాట. అబీయా తరగతిలో ఉన్నాడు. అహరోను కుమార్తె అంటే ఆమె లేవీరాలే అనమాట. ఇద్దరు యాజక వంశస్థులే. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీళ్ళిద్దరూ ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నారు, అనింద్యులుగా జీవిస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం అన్నీ పాటిస్తూ నిరపరాధులుగా నడుచుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ, చాలా కష్టం. మరి ఈ విధంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చాలా భక్తిపరులు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరు.
మనం ఇహలోకపరంగా నీతిమంతులు అని అనిపించుకోవచ్చేమో కానీ దేవుని దృష్టికి నీతిమంతులు కావాలి అంటే ఆనాడు యేసుప్రభు రక్తం లేదు. మనకిప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఒక దారి చూపించాడు. యేసుప్రభువుని నమ్మి ఆయన రక్తంలో మన పాపాలు కడిగేసుకుంటే మనకు నీతి వస్త్రం ధరింపచేస్తాడు ఆయనే. కానీ ఆ కాలంలో యేసుప్రభు రక్తం లేదు కాబట్టి కేవలం వాళ్ళ విశ్వాసం ద్వారానే, విశ్వాసము విధేయత ద్వారానే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడేవారు. మరి ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా నీతిమంతులు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. వీళ్ళు చూడండి, వీళ్ళ జీవితంలో ట్రాజడీ ఏంటంటే ఇంత భక్తిపరులైనా కూడా వాళ్ళ ఎలిజబెత్ గొడ్రాలు, పిల్లలు లేరు వాళ్ళకి. అంతేకాకుండా వారిద్దరూ బహుకాలం గడిచి వృద్ధులైరి, అంటే దే కాంట్ హ్యావ్ ఎనీ మోర్ చిల్డ్రన్, అంటే పిల్లలకనే వయసు దాటిపోయింది, వృద్ధులైపోయారు. అది వీళ్ళ గురించి చెప్పబడిన మాట. ఇంత కష్టం ఉన్నా కూడా వాళ్ళు పక్కకు తొలగల, దేవుని మార్గంలోనే నడుస్తూ ఉన్నారు. అది అక్కడి వరకు ఆమె గురించి రాయబడి ఉంది. తర్వాత జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తున్నాడు. ఆ కాలంలో యాజకులు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళకి ధూపం వేసే అవకాశము చీట్లేసి డిసైడ్ చేసేవాళ్ళు. ఎందుకంటే చాలా వేల మంది ఉండేవాళ్ళు. వాళ్ళకు వాళ్ళ జీవితకాలంలో ఒక్కసారి రావచ్చేమో ధూపం వేస్తూ ఉండే అవకాశం. దేవుని ఆలయంలో ధూపం వేయడం అంటే చాలా ప్రతిష్టాత్మకమైన పని. అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే, పరిశుద్ధంగా లేకపోతే వాళ్ళు చనిపోతారు. అంత రిస్క్ తీసుకోవాలన్నమాట. అంటే మేము మంచి వాళ్ళమని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంటేనే పోగలరు. అటువంటి పరిస్థితి, అటువంటి అవకాశము జకర్యాకు దొరికింది. చాలా సంతోషంగా ఉన్నాడు అతను. లోపలికి వెళ్ళిపోయాడు ధూపం వేస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని సన్నిధిలో ఒక దూత ధూప వేదిక కుడివైపున ప్రభు దూత కనపడ్డాడు. అక్కడ గబ్రియేల్ దూత అని తర్వాత తనే చెప్తాడు. గబ్రియేలు దేవుని సముఖమందు నిలబడు గబ్రియేలును అని. గబ్రియేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థము, దేవుడి శక్తి అని కూడా అర్థం వస్తుంది. అతను గబ్రియేలు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు దేవుని సన్నిధిలోనే. ఆ దూత వచ్చి ఏం చెప్తాడు, యాక్చువల్గా ఆ కాలంలో 400 సంవత్సరాల మౌన కాలం, పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో. ఆ 400 సంవత్సరాల్లో దేవుడు ఏ ప్రవక్తను పంపించలేదు, దేవుడి స్వరం ఎవరూ వినలేదు. అటువంటి సమయంలో ఒక దూత వచ్చి నిలబడితేనే ఏమీ భయంకరమైన సంగతి జరగబోతా ఉందో, ఏం జరగబోతుందని భయపడ్డాడు జకర్యా. ధర్మశాస్త్రం బాగా తెలుసు వీళ్ళకి, ఎప్పుడెప్పుడు ఏమేమవుతుందో తెలుసు, ప్రవచనాత్మకంగా ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలుసు. అయినా కూడా దేవదూత కనపడంగానే భయపడ్డాడు భయపడినప్పుడు దూత అంటున్నాడు, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కన్నను, అతనికి యోహాన్ అని పేరు పెట్టుదు. ఇది చూడండి, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి ఆ నిరీక్షణ లేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు కేవలం ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నారు. అటువంటి తరుణంలో నీ ప్రార్థన వినపడింది అంటే ఎప్పుడో ఒక 20-30 ఏళ్ళ కిందట వాళ్ళు చేసి ఉండొచ్చు ప్రార్థన. ఆ ప్రార్థన ఇప్పుడు వినపడింది అంటే అది అట్లా అర్థం చేసుకోకూడదండి. ప్రార్థనలు డిలే అయినాయని డినై చేసినాడు దేవుడు అని అనుకోకూడదు. ఆలస్యమైందని ఇంకా మనకు దేవుడు అది జరిగించాడు అని నిరాశ చెందకూడదు. ప్రతిదానికి సమయం కలదు. దేవుని సమయం మనకు అర్థం కాదు. దేవుడు వాళ్ళ గర్భంలో పుట్టిన యోహాను యేసుప్రభువుకు మార్గం సరళం చేయడానికి ఆయనకు 6 నెలలు ముందుగా రావాల్సిన ప్రణాళిక ఉంది. అందుకనే దేవుడు అతన్ని పంపించలేదు. ఇంకా యోహాను గురించి దేవుడు పంపించిన మనిషి అని రాయబడింది యోహాను సువార్తలో. మరి అతను ఇంకా అప్పుడు పుడుతున్నాడు అనమాట. నీ ప్రార్థన వినపడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అని చెప్పి ఇంకా యోహాను గురించి అన్ని విషయాలు కూడా దూత చెప్తాడు. ఆ తర్వాత జకర్యా, ఇది నాకేలాగూ తెలియను,
నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో అంటే జకర్యా దేవుని సముఖమందు ధూపం వేసే అవకాశం ఉన్న గొప్ప యాజకుడు. అతను అనుమానపడుతున్నాడు. ఇది నాకెట్లా అవుతుంది? దేవునికి సమస్తము సాధ్యమే అనే మాట తర్వాత జకర్యా అదే గబ్రియేలు మరియతో చెప్తాడు. అదే మాట ఇక్కడ వర్తించుకుంటే యాజకుడికి తెలియదా దేవునికి సమస్తము సాధ్యమని? అబ్రహాం భార్య సారాకు అంత లేట్ వయసులో 90 సంవత్సరాలప్పుడు కొడుకు పుట్టాడే, మరి నా భార్యకి ఎందుకు జరగదు అనే ఆలోచన ఆయనకు రాలేదా? ఇది ఎలాగ జరుగును అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఈ అనుమానం పడ్డాడు కాబట్టి ఆయనకు దేవుడు శిక్షించాడు. అంటే పనిష్మెంట్. బాగా దేవుని మార్గంలో వెళ్ళే వాళ్ళకే పనిష్మెంట్లు ఎక్కువ ఉంటాయని మీకు కూడా తెలుసు. అది ఎందుకంటే దేవుడు వాళ్ళని ఇంకా సంపూర్ణులుగా చేయడానికి. అవిధేయులకు దేవుడు ఏం చెప్పడు, ఎట్లాగో వాళ్ళు వినరు, ఇంకా అయిపోయింది వాళ్ళ పని. విధేయతతో దేవుని మార్గంలో వెళ్ళే వాళ్ళకి అనేక శోధనలు ఉంటాయి. జకర్యా చిన్న తప్పే చేసినాడని మనం అనుకోవచ్చు. ముసలోడికి పిల్లలు ఎట్లా పుడతారనే అనుమానం రావడం సహజమే కదా అని మీరు అనుకోవచ్చు. మన తలంపులు దేవుని తలంపులు చాలా డిఫరెన్స్ ఉంటాయండి. మరి ఇక్కడ జకర్యా అనుమానపడ్డాడు కాబట్టి యాకోబు 3లో చెప్పినట్లు మీరు బోధకులు కాకుడి, బోధకులైతే మీకు 2 శిక్ష వస్తుందని చెప్పాడు. అది 2 జకర్యాకు వచ్చినట్టుగా మనం ఆ పిల్లవాడు పుట్టేంత వరకు నువ్వు మూగవాడివై ఉంటావు అని దేవదూత చెప్పాడు. ఆ విధంగానే అతను మూగవాడైపోయాడు. తర్వాత ఆమెను గురించి మరియా పోయి మాట్లాడినప్పుడే కనపడుతుంది. అది తర్వాత చూద్దాం మరియా విషయంలో. ఇది ఒక స్త్రీ, జ్ఞానురాలు, ఎలిజబెత్ జ్ఞానురాలు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనము 24వ వచనం కూడా చదువుదాము. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. ఇక్కడ చూడండి, జకర్యా దేవదూత చెప్పగానే నమ్మలేదు, కానీ ఎలిజబెత్ నమ్మిందండి. ఆమె కూడా లేవీరాలే కదా, ఆమె కూడా ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఆమె నమ్మింది. ఏమనుకుంటుంది? మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు దేవుడు నన్ను కటాక్షించాడు అని అనుకుంటుంది. ఆ కాలంలో పిల్లలు లేకపోవడము, గొర్రాలుగా ఉండడం అనేది చాలా పెద్ద స్టిగ్మా, అంటే అవమానకరమైన విషయం. మరి అటువంటి అవమానం నాకు తీసేశాడు దేవుడు అని చెప్పి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ 5 నెలలు ఎవరికీ కనపడకుండా ఉన్నిందంట. అంటే ఇంట్లో నుంచి బయటికి రాకుండా. మామూలుగా చెప్తారు కదా, గర్భవతులు లేటుగా గర్భం వస్తే బెడ్ రెస్ట్ తీసుకోవాలి, బయటికి తిరగకూడదు అని అంటారు కదా. అంతేకాకుండా 5 నెలల లోపలైతేనే, 5 నెలల తర్వాత బిడ్డ క్షేమం. గర్భంలో 5వ నెలల లోపల చాలాసార్లు అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఆమె చాలా జాగ్రత్తగా అపురూపంగా ఆ బిడ్డను పెంచుకుంది గర్భంలో నుంచి ఉన్నప్పుడే. మరి అది ఆమె గురించి చెప్పబడిన మాటలు. తర్వాత నెక్స్ట్ వ్యక్తి జ్ఞానవంతురాలు మరియ దగ్గరికి కూడా గబ్రియేలు దేవదూత వచ్చినాడు. గలిలయకు వచ్చి నజరేతను ఊరిలో మరియ దగ్గరికి వచ్చినాడు. అప్పటికే మరియ యోసేపుకు ప్రధానం గావించబడి ఉంది. ఆ కాలంలో యూదులు యుక్త వయసు రాగానే 12-13 వయసు రాగానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఆడపిల్లలకి. ప్రదానం చేస్తారు ముందు యూద మత ఆచార ప్రకారము. ప్రదానం చేయబడిన వ్యక్తి కొంచెం ఎల్డర్లీ పర్సన్ ఉంటాడు. అంటే ఈ అమ్మాయి కంటే మెచ్యూర్ అయిన పిల్లవాడు, అంటే మేబీ 30sలో ఉన్నప్పుడే వాళ్ళు పెళ్లి చేస్తారు. 30 years వరకు చెయ్యరు. ఆ 30 years అబ్బాయికి 12-13 year old గర్ల్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు ప్రదానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం రోజులు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వాళ్ళు భార్యకు కావాల్సిన ఇల్లు, వాళ్ళు పోషించుకోవడానికి కావాల్సిన, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు పోషించడానికి కావాల్సిన ధనం సమకూర్చుకొని ఆ తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చి పెళ్లి తీసుకొని వెళ్తాడు. అది వాళ్ళ ఆచారం. మరి యోసేపుతో ఈమెకు ప్రదానం చేయబడింది. అది లీగల్ అన్నమాట. అది బ్రేక్ చేసేదానికి లేదు.
ప్రదానం చేయబడిన తర్వాత. అటువంటి సమయంలో దేవదూత వచ్చి యేసు ప్రభు నీ గర్భంలో రాబోతున్నాడు అని మరియకు చెప్పాడు. మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని 31వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ మరియా తగ్గింపు స్వభావానికి విధేయతకు మారిపోయారు అనుకోవచ్చు. అమ్మాయికి అంటే ప్రదానం చేయబడింది కాబట్టి వివాహ విషయం తెలిసి అర్థమై ఉంటుంది. మరి వివాహం కాకముందే గర్భం ధరించడము అంటే అది వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం తప్పు కాబట్టి రాళ్లతో కొట్టి చంపే అవకాశం ఉంది. యోసేపు ఆమెను విడిచిపెట్టే అవకాశము ఉంది. అందరిలో తను అవమానం పొందే అవకాశము ఉంది. ఆ కాలంలో రాళ్లతో అన్నా కొడతారు, లేకపోతే ఒకవేళ ఆ ప్రదానం చేయబడిన అబ్బాయి నేను చేసుకుంటాను అమ్మాయిని అని అంటే అప్పటికి కూడా ఇంకా జీవితాంతం వాళ్ళని అవమానం చేస్తూనే ఉంటారనమాట. లేకపోతే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండిపోతుంది ఆ అమ్మాయి. ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళ తండ్రి ఆమెను ఆదరించకపోతే అడుక్కు తినైనా లేకపోతే వేశ్య వృత్తి అయినా చేసి బతికేవాళ్ళు అనమాట. అటువంటి పరిస్థితి అవన్నీ కూడా విని ఉంటుంది, ఆమెకు తెలుసు. అయినా కూడా ఏమంటున్నాడు దేవదూత అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఆమెకి ఇంకా కాన్ఫిడెన్స్ తెప్పించడానికి, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆమెకు అంటే ఎలా సాధ్యం అనే ఆలోచన రాకుండా అంతకుముందు ఏమని అడిగింది, నేను ఇంకా పెళ్లి కాలేదు కదా, మరి నాకు పిల్లలు ఎట్లా పుడతారో అని అడిగింది. అది చిన్నపిల్లలుగా అడగడం సహజం. అప్పుడు అడిగినప్పుడు వెంటనే దూత అంటున్నాడు, దేవునికి సమస్తము సాధ్యం కదా, నీ బంధువురాలు గొడ్రాలు అనబడిన ఎలిజబెత్ ఇప్పుడు గర్భం ధరించింది, ఆమెకు 6వ మాసం వచ్చింది. మరి ఇటువంటి సమయంలో నీకు పరిశుద్ధాత్మ శక్తితో గర్భం వస్తుందంటే ఎందుకు నమ్మేదానికి ఆస్కారం ఉంది కదా అన్నట్టుగా మాట్లాడినప్పుడు వెంటనే ఆమె, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. వెంటనే ఒప్పేసుకుందండి. దాని రిపర్కషన్స్ ఎంత భయంకరంగా ఉంటాయో అని ఆలోచించలా. ఏం జరిగినా సరే దేవుడు నన్ను అడిగాడు, నేను ఒబీడియంట్గా ఉంటాను. అది విధేయత అంటే. మరి ఆ విధంగా జ్ఞానవంతురాలు కాబట్టి సరైన డెసిషన్ తీసుకుంది. తర్వాత ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే, ఎలిజబెత్ కూడా తన జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగింది. ఎలిజబెత్ భర్త ఇద్దరు కూడా యాజక వంశానికి చెందిన వాళ్ళు సరైన సలహా ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాము అని చెప్పి మరియా అక్కడికి వెళ్ళింది. అండ్ అది కూడా కాకుండా ఒకవేళ ఇది నిజమా అని అడగడానికి కూడా వెళ్ళిండొచ్చేమో తెలీదు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయాలు చూడండి. ఎలిజబెత్ జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను అని ఎలిజబెత్ అంటుంది. ఎలిజబెత్ గర్భంలో బిడ్డ కూడా, అంటే బాప్తిస్మిచ్చే యోహాను కూడా పరిశుద్ధాత్మతో నింపబడి పంపబడ్డాడు పరలోకం నుండి. అతను కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే గర్భంలో ఉన్నప్పుడే. మరి ఈ తల్లి కూడా గర్భంలో బిడ్డ పడగానే ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. ముఖ్యంగా మరియను చూడంగానే ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టింది. నా ప్రభు తల్లి అంటుంది. అంటే యేసుక్రీస్తు మెస్సయ్యగా ఆమె గర్భంలో వస్తున్నాడు అని ఎలిజబెత్కు అర్థమైంది. వీళ్ళందరూ కూడా ప్రవచనాలు మోసుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా జ్ఞానవంతురాళ్ళు. ధర్మశాస్త్రంలో ఏమేం ప్రవచింపబడ్డాయో అవన్నీ కూడా నెరవేరుతున్నాయని వాళ్ళకి అర్థమైంది. నా ప్రభువు తల్లి,
స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, ధన్యురాలువు అని మరియతో అంటా ఉంది. తర్వాత మరియ ఎలాగా రెస్పాండ్ అవుతుందో చూడండి. నా ప్రాణము, ఇదొక స్తుతి పాట, మ్యాగ్నిఫికాట్ అంటారు. ఇది మొదటి సమూయేలు 1వ అధ్యాయంలో హన్నా చేసిన స్తుతి పాట 2వ అధ్యాయంలో పాడుతుంది కదా ఆమె, అటువంటి స్తుతి పాట అనమాట. అదే దానికి దీనికి పోల్చుకోవచ్చు. నా ప్రాణము ప్రభువును కనపరుచుతున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. తరతరములకు ఆమె ధన్యురాలు. మరియమ్మ దేవత, లేకపోతే దేవుడికి మానవుడికి మధ్యవర్తి అని అనుకుంటారు కొంతమంది, కానీ అది తప్పండి. ఆమె సామాన్యురాలే, కానీ తరతరములకు ఈ లోకంలో జన్మించిన ప్రతి స్త్రీ కంటే ఆమె ధన్యురాలు. అందుకనే ఆమెను కొంతమంది దేవతగా కొలుస్తారు. ఆమె మామూలు మనిషి అని, తను కూడా పాపినని, తనకు కూడా రక్షకుడు అవసరమని తెలుసుకుంది. అది కేవలం దేవుని శక్తితోనే తెలుసుకుంది. ఆమె కూడా జ్ఞానురాలే అని మనం అనుకోవచ్చు. తర్వాత ఈ ధర్మశాస్త్రంలో విషయాలన్నీ, దేవుడు తన ప్రజలకు చేసిన మేళ్ళను గురించి అన్నీ కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంది. తర్వాత మరియా 56వ వచనం, ఇంచుమించు 3 నెలల ఎలిజబెత్తో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి వెళ్ళింది. ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచునని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించింది. తర్వాత అక్కడికి వచ్చి వాళ్ళ పుట్టిన కుమారుడికి ఎవరి పేరు పెడతారో అని చూస్తూ ఉన్నారనమాట. మామూలుగా పెద్దల పేర్లు పెడతారు, కానీ మరి ఎలిజబెత్ యోహాను అని చెప్తే అదేంటి అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు జకరియా ఒక పలక తీసుకొని దాని మీద యోహాన్ అని రాస్తాడు. వెంటనే అతనికి మౌనం పోయి, మూగుతనం పోయి మాటలు వచ్చేస్తాయి. ఇది వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతం. తర్వాత ఈ ఇద్దరిని చూసాం కదా, వీళ్ళిద్దరు కూడా జ్ఞానవంతులని ఎందుకన్నానంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, విధేయత చూపిస్తున్నారు. వాళ్ళల్లో ప్రవచనాలు మోసుకొచ్చారు, ప్రవచనం వాళ్ళ ద్వారా నెరవేరింది. అది వాళ్ళు అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేశారు. ఇంకా 3వ వ్యక్తి అన్న అనే ఒక ప్రవక్తిని. ఈమెను 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రభువును ప్రతిష్ఠించడానికి తీసుకెళ్లారు. ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు బలి అంటే గువ్వలు తీసుకొని వెళ్ళారనమాట మరియా యోసేపు. అప్పుడు అక్కడ సుమియోన్ అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనే కాకుండా అక్కడ 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయు అనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయం వెడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చూడండి, ఈమె వయస్సు ఎంత ఉంటుందంటే 104 ఏండ్లు ఉంటాయి మినిమం. ఆమె కన్యాత్వము అంటే 13-14 ఏండ్లు అనుకుందాము. మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసింది, అంటే 14 + 7 21 ప్లస్ 84 సంవత్సరాలు దేవాలయంలో ఉంది. అంటే 105 సంవత్సరాల వయసు ఆమెకు. ఆమె దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. ఆమె ఏం చేస్తుంది? విధవరాలు, ఆమెను ఎవరు పలకరించే వాళ్ళు కూడా ఉండరు. అయినా కూడా ఆ ఒంటరితనంలో దేవునితో ఒంటరిగా గడిపేది నిర్ణయం తీసుకుంది. జ్ఞానులు ఎప్పుడు కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటారు కదా. ఈ జ్ఞానవంతురాలు కూడా
మెస్సయ్య వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంది. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో కాలం గడుపుతూ ఉంది. ఏమెంత ధన్యురాలు చూడండి. మందిరాల్లో కొన్ని రూమ్స్ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళ కోసం. అక్కడే జీవిస్తుంది. వాళ్ళు మందిరంకి వచ్చే వాళ్ళు ఏం పెడితే అది తింటుంది. అలాగా ఆమె జీవితం కొనసాగుతూ ఉంది. ఆమె ప్రవచనాత్మకంగా వెంటనే ప్రవచనం తెలుసు కాబట్టి మెస్సయ్యను గుర్తించింది. ఆ చిన్న బిడ్డే మెస్సయ్య అని తెలుసుకుంది. తను తెలుసుకోవడమే కాకుండా తను ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటుందో వాళ్ళందరినీ పిలిచి అందరికీ కూడా ఈ విషయాలన్నీ చెప్పిందనమాట. ఈ ముగ్గురు స్త్రీలలో ఉండే కామన్ పాయింట్స్ ఏంటో మనం చూస్తే, వీళ్ళు ముగ్గురు కూడా క్రిస్మస్లోని వాగ్దానము, దేవుని సన్నిధి తమతో మోశారు. అందుకే మెస్సయ్యను వెంటనే గుర్తించారు ముగ్గురు కూడా. మరి వాళ్ళు జ్ఞానవంతురాలు కాదా? జ్ఞానులు కదా. 3 wise women ఆఫ్ క్రిస్మస్. రెండవది, అందరూ దేవుని యందు భయభక్తులు కలవారే, అందుకే జ్ఞానం గలవారు అన్నాను. ఈ ముగ్గురు కూడా మాట్లాడుతున్నారు. అంటే ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ భర్తలు, అంటే అన్నకు భర్త లేడు కానీ మిగతా ఇద్దరు భర్తలు వాళ్ళు మాట్లాడలా. యోసేపు ఎక్కడైనా మాట్లాడినట్టు కనపడుతుందా అండి? ఇప్పుడే ఎవరో చెప్తుంటే విన్నాను. యోసేపు ఎందుకు మాట్లాడాడు అని ఒక ఆయన అడిగాడంట. అడిగితే ఒక చిన్న అబ్బాయి అన్నాడంట, మరి జకరియా మాట్లాడినందువల్ల మూగోడైపోయాడు కదా, ఎందుకు వచ్చిన గొడవలే అని ఈయన మాట్లాడకుండా ఉన్నాడు అని అంటున్నారు. అది అయ్యి ఉండకపోవచ్చు కానీ అట్లా అంటున్నారు అనమాట. మరి జకరియాకైతే మూగతనం వచ్చింది. ఇద్దరు భర్తలేం మాట్లాడలా, వీళ్ళు భార్యలు మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎలిజబెత్, మరియా అన్న ముగ్గురు శ్రమలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముగ్గురు శ్రమల్లో నుంచి వెళ్ళారు. ఎలిజబెత్ అయితే పిల్లలు లేరు, పిల్లలు వచ్చే అవకాశము లేదు, ముసలితనం వచ్చేసింది. జీవితం అంతా గొడ్రాలు అనే ఒక స్టిగ్మాతో జీవించాలి. అటువంటి శ్రమలు అయినా కూడా దేవుని వదిలిపెట్టకుండా దేవుని మార్గంలోనే నడుస్తూ ఉంది. మరియమ్మ అయితే పెళ్లి కాకముందే గర్భవతి అయింది అనేది జీవితాంతం అందరు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. అది అంతేకాకుండా యేసుప్రభుని గురించి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు పడిందండి. అన్నిటికంటే మహాభయంకరమైన విషయం సుమయోని చెప్తాడు కదా, ఖడ్గము నీ హృదయంలో దూసుకుపోతుందని. అది జరిగింది ఎప్పుడంటే యేసుప్రభు సిలువలో మరణించినప్పుడు. ఒక యవనస్తుడు అంత భయంకరంగా సిలువ మరణం పొందుతుంటే ఏ తల్లి హృదయమైనా పగిలిపోదా? ఆమె సిలువ దగ్గర ఉంది మరియమ్మ. ఆమె బర్త్లో, డెత్లో ఇద్దరూ ఉన్నారు అక్కడనే. మరి అటువంటి స్త్రీ ఆమె. అన్న అయితే చిన్న వయసులోనే భర్త చనిపోయాడు కాబట్టి ఒంటరిగానే జీవిస్తూ ఉంది. ఆమె కంప్లీట్గా తనను తాను దేవునికి అప్పచెప్పుకుంది. ఏమీ బదులుగా కోరుకోలేదు. మిగతా ఇద్దరు కూడా అంతే. ఏమీ వాళ్ళ దగ్గర నుంచి దేవుని ఎవరో ఇస్తారు, ఏమో చేస్తారని కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ వాళ్ళు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. మరి అందరూ సరైన నిర్ణయాలు తీసుకున్నారు. జ్ఞానవంతురాలు కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎలిజబెత్ ఎప్పుడు కూడా తన శ్రమల్లో దేవుని గురించి గొనగడం కానీ సనగడం కానీ చేయలేదు. తన మార్గం వదలలేదు. ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు సాగింది. కొడుకు పుడతాడు అని నమ్మింది. తన అవమానం తీసేందుకు తనకు దేవుడు ఇలాగ చేశాడు అని అనుకుంది. మరియమ్మ అయితే విధేయత చూపించింది. అంటే అంతేకాకుండా మరియమ్మ చెప్పిన ఒక మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యోహాన్ 2:5లో కానా వివాహంలో శిష్యులకి ఏం చెప్తుంది? ఆయన మీతో చెప్పినట్లు చేయడని చెప్పాను. ఈ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ తగిన పాఠం ఇది. నజరేతు నుంచి బెత్లెహేంకి వెళ్ళేటప్పుడు చాలా శ్రమ పడింది. ఇదంతా కూడా ఆమె శ్రమలు. తర్వాత అన్న, వీళ్ళందరూ కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు, ఇతరుల గురించి ఆలోచించేవాళ్ళు. ఇటువంటి స్త్రీలను గురించి మనము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ జ్ఞానవంతురాల్లాగా మనం కూడా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దయామేడ ఈరోజు వైజ్ విమెన్ ఆఫ్ క్రిస్మస్ చూసాం నాయన. తండ్రి, ఈ ముగ్గురులాగానే మేము ఉండగలిగేటట్టు
విధేయత చూపించడానికి మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.